అంటే ఇప్పుడు కోటి కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది కదండి, ఆ ప్రిన్సిపల్ అంటే ఆయన ఇప్పుడు వీళ్ళు అథారిటీ, వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ రిసోర్సెస్ అని వీళ్ళు డిసైడ్ చేయాలి. కోటి ప్రిన్సిపల్ని అడగాల్సిన అవసరం లేదు కదా. అంటే ఎందుకంటున్నానంటే ఇక్కడ కేవలం 18-19 సెంటర్లో నుంచే దాదాపు 74 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. ఓకే, కానీ ఇక్కడ మామూలుగా మేము కోర్టులో కొన్ని వాదనలు వింటూ ఉంటే టీజీపీఎస్సీ ప్లీడర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అక్కడ ఓన్లీ అమ్యూనిటీస్ లేవు అని అంటారు బేసిక్. మరి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తుంది కదా, బోత్ ద జెండర్స్ మేల్ ఫీమేల్ పార్టిసిపేట్ అవుతున్నారు. మరి దీనికి అంటే జవాబు అనేది కరెక్ట్గా లేదనేది అనిపించింది. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు అమ్మాయిలు అంటే ఓకే, మరి కొన్ని సెంటర్లో కేవలం అబ్బాయిలకే కేటాయించారు, అసలు అబ్బాయిలకే ప్రత్యేకంగా ఎందుకు సెంటర్ కేటాయించాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను రాసిన సెంటర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, అలాగే ఇప్పుడు ప్రతి సెంటర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉండాల్సింది. కానీ టీజీపీఎస్సీ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏమున్నది, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని అంటే ఇక్కడ ఇది బాగా డౌట్, మాకు సందేహాలు అనేది ఏర్పడుతున్నాయి. ఎందుకంటే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, అక్కడ మేల్ ఫీమేల్ అమ్మాయిలు అబ్బాయిలు రాస్తున్నప్పుడు మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ఏమి అంత ప్రాబ్లం వచ్చింది? ఇంకొకటి ఏంటంటే అసలు ర్యాండమ్గా కాకుండా జెండర్ వైజ్గా, మీడియం వైజ్గా, కొన్నింట్లో మిక్స్డ్గా ఇలా ఎందుకు ప్రత్యేకంగా వర్గీకరించిన హాల్ టికెట్?